టైం టేబుల్ టైం మేనేజ్మెంట్ రెండు సేమ్ కాదు జిజ్ఞాసా. అక్క అవి సేమ్ అక్క. అవి రెండు డిఫరెంట్ జిజ్ఞాసా. లేదక్క టైం మేనేజ్మెంట్ టైం టేబుల్ సేమ్ అక్క. డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్. లేదక్క డిఫరెంట్ కాదు సేమ్. అవి రెండు డిఫరెంట్ జిజ్ఞాసా, అవి సేమ్ కాదు. విను విను ఎందుకు అలగొట్టుకుంటున్నారు ఇద్దరు? అంటే చూడండి ఆంటీ, టైం టేబుల్ టైం మేనేజ్మెంట్ రెండు ఒక్కటి కాదు అంటే జిజ్ఞాసా వినట్లేదు. ఏం జిగ్గు? టైం టేబుల్ టైం మేనేజ్మెంట్ ఒకటే అంటే అక్కినట్లేదు. అవునా విను, ఎట్లా డిఫరెంట్ చెప్పు. అంటే టైం టేబుల్ అంటే స్కూల్లో వేసుకునేది, టైం మేనేజ్మెంట్ అంటే ఇంట్లో వేసుకునేది. టైం టేబుల్ ఇంట్లో కూడా వేసుకుంటారు కదా. వేసుకుంటారు. ఒకటి ఎట్లయితేమా రెండు వేరు వేరు ఎట్లయితేమా నేను చెప్తాను రండి మీరు ఇద్దరు. టైం టేబుల్ అంటే ఏ పని ఎప్పుడు చేయాలి అని రాసుకోవడాన్ని టైం టేబుల్ అంటాం అనమాట. ఏ పనికి ఎంత టైం కేటాయించాలి అనేది టైం మేనేజ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టైం టేబుల్ ఎక్కడ వేస్తారని చెప్పినావు నువ్వు? ఇంట్లో కూడా వేసుకుంటారని చెప్పినావు కదా. టైం టేబుల్ ఇంట్లో వేయచ్చు, స్కూల్స్లో వేయచ్చు, కాలేజ్లో వేయచ్చు, ఆఫీస్లో వేయచ్చు అనమాట. టైం టేబుల్ అంటే ఏంది? ఏ పని ఎప్పుడు చేయాలి అంతే. కానీ టైం మేనేజ్మెంట్ అంటే ఏ పనికి మనం ఎంత సమయం కేటాయించాలి అనేది టైం మేనేజ్మెంట్. అది నీకు డిఫరెంట్, నాకు డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక సైకాలజీ బుక్ని హాఫ్ అన్ అవర్లో చదవగలను, నువ్వు చదవగలవా? లేదు. సో నీకు తెలుగు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి తెలుగులో ఒక లెసన్ కంప్లీట్ చేయడానికి నీకు ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్. అదే మ్యాథమెటిక్స్లో ఒక లెసన్ కంప్లీట్ చేయడానికి 2 hours కదా. అదే నాకు మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయడానికి 4 hours పడుతుంది, తెలుగు కంప్లీట్ చేయడానికి 1 hour పడుతుంది. సో టైం మేనేజ్మెంట్ అనేది ఏజ్ని బట్టి, పర్సన్ బట్టి, అంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అనే దాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు సామాన్లు నేను చాలా ఫాస్ట్గా కడగలను, కానీ మగవాళ్ళు సరే ఫాస్ట్గా కడగలేరు కదా. వాళ్ళు బైక్ బాగా స్పీడ్గా డ్రైవ్ చేయగలరు కదా. అంటే ఒక 20 kilometers ఒక 10 minutes తీసుకెళ్ళగలరు. అదే మనం స్లోగా వెళ్ళిపోతాం కదా. అంటే టైం మేనేజ్మెంట్ అనేది డిఫరెంట్ అనమాట. అంటే ఇప్పుడు నాకు బాగా ఫుల్గా క్లారిటీ వచ్చింది టైం టేబుల్ గురించి, టైం మేనేజ్మెంట్ గురించి. కానీ నా టైం టేబుల్ ఎలా వేసుకోవాలో చెప్తారా అంటే? తప్పకుండా విను. ఇట్స్ వెరీ సింపుల్. విను, టైం టేబుల్ చెప్పాం కదా. సో ఏ పనికి ఎంత కేటాయించాలని మాత్రమే చెప్తుంది. టైం మేనేజ్మెంట్ అంటే మన క్వాలిటీస్ని బట్టి, మన స్కిల్స్ని బట్టి, మన డెఫిసిట్స్ బట్టి, నెగిటివ్స్ కూడా ఉండేది వాటిని బట్టి మనం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా టైం టేబుల్ వేసుకోవాలంటే, ఫస్ట్ మనం ఏది ఈజీగా చేయగలం. ఫస్ట్ ఈజీగా చేసేవానికి ఎంత టైం అనేది ఎంత పడుతుంది? తక్కువ. సో తక్కువ టైం ఇవ్వాలి, లెస్ టైం ఇవ్వాలన్నమాట. ఓకేనా? నీకు డిఫికల్ట్గా ఉన్నదానికి ఎక్కువ టైం. వెరీ గుడ్. డిఫికల్ట్ దానికి మోర్ టైం ఇవ్వాలి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సో మన టైం టేబుల్ ఎప్పుడైనా సరే మనకి డివైడ్ చేసుకోవాలి వర్క్. ఈజీనా, డిఫికల్టా, ప్రియారిటీ ఉందా లేదా, అంటే ఏది ఫస్ట్ ప్రియారిటీ అనేది. ఫస్ట్ స్నానం చేయడం ఫస్ట్ ప్రియారిటీనా, తినడం ఫస్ట్ ప్రియారిటీనా, చదువుకోవడం ఫస్ట్ ప్రియారిటీనా, నిద్రపోవడం ఫస్ట్ ప్రియారిటీనా అనమాట. దాన్ని బట్టి అవైలబిలిటీ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్ని బట్టి మనము మన టైం మేనేజ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ టైం మేనేజ్మెంట్ నీకు డిఫరెంట్గా ఉంటుంది, మీ ఫ్రెండ్కి డిఫరెంట్గా. మీ ఫ్రెండ్ ఇంగ్లీష్ చదువుతుంది కదా అని చెప్పేసి నువ్వు ఇంగ్లీషే చదవకూడదు. కంపారిజన్ అనేది టైం మేనేజ్మెంట్లో అస్సలు ఉండకూడదు. సరేనా? సో దాన్ని బట్టి ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చిందా నీ టైం టేబుల్ ఎలా వేసుకోవాలని చెప్పేసి? నాకు నువ్వు టైం టేబుల్ వేసి చూపించాలి. నీ టైం మేనేజ్మెంట్ నేను చేస్తాను. సరేనా? ఓకే.